జెన్యున్ గా చెప్పాలంటే ఈ ఎగ్ పఫ్ ఇంట్లో చేసుకోవడం కన్నా ఒక మంచి షాప్ చూసి 20 రూపీస్ పెట్టి ఎగ్ పఫ్ తెచ్చుకోవడమే చాలా బెటర్. టేస్ట్ కి మాత్రం ఏ డోకా ఉండదు, బట్ ప్రాసెస్ కొంచెం పెద్దదని అలా అన్నాను. ప్రాసెస్ చెప్తాను, మీకు టైం ఉన్నట్టయితే ట్రై చేసేయండి. ముందుగా మైదా పిండిలో వాటర్ వేసి దాన్ని ఇలా చపాతీలా చేసి దాన్ని స్క్వేర్ షేప్ లో కట్ చేసుకోండి. ఇప్పుడు వాటిని సైడ్ కి పెట్టేసి ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ పోసి ఆవాలు జీలకర్ర పప్పు వేసి ఇక్కడ మీకు కనిపిస్తున్న వెజిటబుల్స్ లో ఒక ఉల్లిగడ్డ తప్ప అన్ని వేసేయండి. అండ్ ఇప్పుడు కొద్దిగా పసుపు అండ్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అండ్ మీకు తగినంత కొంచెం ఉప్పు వేసుకోండి. వీటన్నిటి నేమ్స్ అండ్ క్వాంటిటీ నేను కామెంట్ బాక్స్ లో ఇస్తాను, ఏ మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు వేయండి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని. ఇప్పుడు కొంచెం తిప్పడం అయిన తర్వాత అందులోనే కొంచెం కారం, ధనియాల పౌడర్, మీరు ఏదైనా వేరే మసాలా ట్రై చేస్తా అంటే అది కూడా ట్రై చేయండి. సో ఇక మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఇందాకే కట్ చేసి పెట్టుకున్న స్క్వేర్ షేప్ మైదాలో మనం రెడీ చేసి పెట్టుకున్న కర్రీని అండ్ ముందుగానే ఉడికించిన గుడ్డుని పెట్టి మేము ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నామో అలా ఫోల్డ్ చేయండి. ఇక మన ఎగ్ పఫ్ లాస్ట్ స్టేజ్ లోకి వచ్చినట్టే హాట్ ఆయిల్ లో వీటిని డీప్ ఫ్రై చేయండి. అండ్ ఆయిల్ ని పీల్చుకోవడానికి టిష్యూ పేపర్స్ లాంటివి వాడండి. చూడండి మన వేడి వేడి ఎగ్ పఫ్ ఇస్ రెడీ. అండ్ ఫైనల్లీ ప్రాసెస్ మీకు పెద్దగా అనిపించకపోతే ఒకసారి ట్రై చేసేయండి. అండ్ ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.